అందరూ నీరు లేక ఆహారం లేక చాలా బాధపడుతున్నారు. రెస్క్యూ టీమ్ ఏం చేస్తున్నారు, యంత్రాంగం ఏం చేస్తుందో, ఈ మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఈ వార్డు మెంబర్స్ సర్పంచ్లు అందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు ఒక్క బోట్ కూడా రాలేదు. మన దగ్గరలో ఉన్న చివరిలో సింగిల్ గా ఒక ఇల్లు ఉంది, అక్కడ డిఎస్పీ గారు ఉంటారంటే వాళ్ళని మాత్రం రెస్క్యూ టీమ్ బోట్లు ఎక్కించుకుని తీసుకెళ్లడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ అసలు మన మనుషులు అనుకుంటున్నారో ఏమనుకున్నారో మనకు అర్థం కావట్లేదు. మీ చావని వదిలేశారు. ఇప్పుడు 24 అవర్స్ గడుస్తుంది. ప్రజెంట్ ఈ టైంకి 24 అవర్స్ అయిపోయింది వాటర్ వచ్చి. ఇప్పటి వరకు ఆహార పొట్లాలు కానీ వాటర్ కానీ ఏమి లేక రెస్క్యూ టీం రాక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇది చీఫ్ మినిస్టర్ వరకు వెళ్లే వరకు మన ఈ పంచాయతీ కాబట్టి పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన వరకు వెళ్లే వరకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తూనే ఉండండి. అయితే కృష్ణలంకకి వన్ డే బిఫోర్ అంటే 24 అవర్స్ బిఫోర్ ముందే రెడ్ అలర్ట్ జారీ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభుత్వం పునరావాసాలకి తరలించడం జరుగుతుంది. కానీ మనకి ఒక గంట ముందు కూడా చెప్పకుండా ఈ అంబాపురం గానీ సింగనగర్ గానీ ఆస్తి నష్టాన్ని, ఇంత ప్రజా నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి మనకి కల్పించింది ఎవరనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ నా పరిస్థితి తీసుకుంటే మా అపార్ట్మెంట్ లో మా కార్లు మునిగిపోయినాయి, వస్తువులు మునిగిపోయినాయి, బైకులు మునిగిపోయి, మోటార్ పోయి అయితే